సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనంలో రెండవ భాగం అందరం కలిసి చదువుకుందాం. రెండవ భాగం, వినయ మనస్కుడు ఘనత నొందును. అందరము కలిసి ఈ మాట చెప్దాం. రెడీగా ఉన్నారు అందరూ? హార్డ్ కాపీ ఉన్నోళ్ళు, సాఫ్ట్ కాపీ ఉన్నోళ్ళు అందరూ, బైబిల్ 2 కాపీలు ఉన్నోళ్ళు అందరం కలిసి గట్టిగా చదువుదాం. రెడీ. వినయ మనస్కుడు ఘనత నొందును. మళ్ళీ ఒకసారి అందరం కలిసి చదువు. వాయిస్ రావట్లేదు అందరు. వినయ మనస్కుడు ఘనత నొందును. మళ్ళీ వినయ మనస్కుడు ఘనత నొందును. చూడకుండా చదువు. వినయ మనస్కుడు ఘనత నొందును. ఓకే, అలాగే ఆది కాండంలోనికి వద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆది కాండము 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరులుగా చదువుకుందాం. నేను అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి యొక్క కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఎలానగా నీకు నీ సంతానముకును ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసే ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో నీ సంతానం విస్తరింపచేసి దేశంలో నీ సంతానముకు ఇచ్చిదను. నీ సంతానం సమస్త కొడుకును సమస్త జనులు ఆశీర్వదింపడదు. ఐదవ వచనం అందరం కలిసి చదువుకున్నాం. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పెను. సహాయ నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుబడిన లేఖన భాగము నుండి మేము ధ్యానించుకునబోచున్నాం. నీ పరిశుద్ధాత్మ అభిషేకము కోరుకుంటున్నాం. వినగల చెవి, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించు. నీ ఆత్మీయ సహాయము మాకు అవసరం ప్రభువా. మా హృదయములు తెరవబడి నీవు మాట్లాడున్నది మేము అర్థం చేసుకున్నటకు, ఆ విధంగా అన్వయించుకున్నటకు మాకు సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వినయ మనస్కుడు ఘనత నొందును. ఆ మాటలోనే ఉంది. వినయ మనస్కుడు అంటే వినేవాడు, మాట వినేవాడు అని అర్థం. ఇక్కడ కొంతమంది పేర్లు పెట్టుకుంటుంటారు కానీ వాళ్ళు వినరు కదా. కొంతమంది వినరు, పేర్లు పెట్టుకుంటారు కానీ కదా. వినయ మనస్కుడు, వినేవాడు ఏమవుతాడు? ఘనత నొందుతాడు. దేవుని దృష్టిలో ఘనత నొందినవాడుగా ఉంటాడు వినేవాడు. ఇక్కడ మనము ఇస్సాకు జీవితం గురించి చూస్తాం. ఇస్సాకు ఏ విధంగా దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయుడై నడుచుకున్నాడు, ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు అందుకే అబ్రహాం యొక్క పేరు పెడతాడు, ఇస్సాకు యొక్క పేరు పెడతాడు, యాకోబు యొక్క పేరు పెడతాడు. ఈ 3 పేర్లు పెట్టి పిలుస్తాడు. ఎవరిని నేను అంటే వాళ్ళ పేర్లు పెట్టుకొని పరిచయం చేసుకుంటాడు దేవుడు. చూసారా ఎంత గొప్ప విషయం. ఎవరు ప్రభువా నీవెవరు అంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను. ఎలాంటి ఘనత నొందాడు చూడండి. ఇస్సాకు పేరు వచ్చిందంటే అబ్రహాం పేరు వచ్చింది, యాకోబు పేరు వచ్చింది. దేవుడు పరిచయం చేసుకునే విధానం చూడండి. మనుషుల యొక్క పేర్లు పెట్టుకొని వాళ్ళ దేవుణ్ణి నేను అని చెప్పి పరిచయం చేసుకుంటున్నాడు.
మీ తాతోళ్ళ దేవుణ్ణి, మీ తాత పేరేమి అబ్రహాము, అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు యొక్క కుమారుడు యాకోబు, నేను వాళ్ళ దేవుణ్ణి. అంటే ఆ పేర్లు పెట్టుకొని వాళ్ళ పేర్లతో దేవుడు తన్ను ఐడెంటిఫై చేసుకొని మనతో పరిచయం చేసుకుంటున్నాడంటే ఎంత గొప్ప విషయం ఇది. అందుకే వినయ మనస్కుడు ఘనత నందును. యాకోబు అంతకుముందు యాకోబు గురించి మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుడికి తెలుసు దేవుడు వాళ్ళను సంధిస్తే వాళ్ళు ఏ విధంగా మలచబడతారో, వాళ్ళు ఏ విధంగా ప్రయోజకులు అవుతారో, వాళ్ళు ఏ విధంగా దేవుని నామమును ఘనపరిచే విధంగా జీవిస్తారో దేవునికి తెలుసు. అందుకే దేవుడు అలాంటి వాళ్ళ గురించి పెట్టుబడి పెట్టాడు, తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాడు. దేవుడికి తెలుసు ఎవరు మాట వింటారో, ఎవరు లోబడతారో దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు నీ గురించి నా గురించి కూడా తన ప్రాణాన్ని పెట్టుబడిగా పెట్టాడు మన కోసం. అందుకే ఇస్సాకు విషయంలో కూడా ఇక్కడ చూస్తే ఆ దినాల్లో అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చింది. తండ్రి యొక్క సమయంలో ఒక కరువు వచ్చింది. ఆ కరువును బట్టి పక్కనున్న వేరే దేశానికి వెళ్ళి ఆహారం కోసం అక్కడికి వెళ్ళి జీవించాల్సి వచ్చింది అబ్రహాం. తర్వాత అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు యొక్క సమయంలో కూడా కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు కూడా పక్కనున్న గెరారుకు వెళ్ళాల్సి వచ్చింది. గెరారులోనున్న ఫిలిస్తీన్ల రాజు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళి అక్కడ జీవించాల్సి వచ్చింది ఇస్సాకు కూడా ఆ కరువును బట్టి. కానీ దేవుడు అన్నాడు, ఏమంటున్నాడు? ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను. అంటే నువ్వు కూడా ఆ విధంగానే గైకొను, నీవు కూడా ఆ విధంగానే నా మాట విను. కొంచెం కష్టంగానే ఉంటుంది, మాట వినటంలో కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆశీర్వాదములు అనుభవించుట ఈజీ, కానీ ఆశీర్వాదములు సొంతం చేసుకొనుట కొంచెం కష్టం. చదివేటప్పుడు ఉన్న మెంటల్ టెన్షను ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఉద్యోగం పొందిన తర్వాత ఆ మెంటల్ టెన్షన్ వేరు. మొత్తానికైతే అమ్మయ్య పుస్తకాలు చదువుకునే బాధ తప్పిందిపా అంటూ, ఉద్యోగంలో మాత్రం పర్టికులర్గా ఆ ఫీల్డ్కి సంబంధించి చదువుతూ ఉంటాం, కొంచెం ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఆ పనిలో కొంచెం ఆనందిస్తూ ఉంటుంటాం. ఆ పని చేయటంలో ప్రాక్టికల్గా ఉంటుంది కాబట్టి. కానీ థియరిటికల్గా కొంచెం అన్ని సంవత్సరాలు ఏకధాటిగా చదువులో అబ్బా ఈ చదువు ఎప్పుడు తప్పిద్దో అని అనుకుంటుంటాం. ఒక అబ్బాయి ఉండేవాడు, నేను ట్యూషన్ చెప్తున్నప్పుడు 7th క్లాస్ అబ్బాయి, నా ధాటికి తట్టుకోలేక అన్న బాత్రూమ్కి వెళ్ళి వస్తా ఇప్పుడని పోయేవాడు. గంట సేపు వచ్చేవాడు కాదు. అక్క ఏందక్క ఇటు రావట్లేదు బాత్రూమ్ నుంచి, అంతే వేసేవాడు, రాళ్ళే ఇంక నువ్వు వెళ్ళిపోనేది. నేను పోయిన తర్వాత బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేవాడు. అనేవాడు అంటూ వాళ్ళంతా, అమ్మ యేసుప్రభు రాకడ ఎప్పుడు ఇచ్చిద్దమ్మా అనేవాడు. ఎందుకు రా ఈ చదువు బాధ తప్పిద్దక్క అన్నాడు. చాలామంది వాళ్ళ యొక్క బాధను బట్టి వాళ్ళ లెవెల్లో పాపం వాళ్ళకి అది చాలా బాధాకరమైన విషయం. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి అది కష్టంగా ఉంటుంటుంది. వ్యవసాయదారుడు ఎప్పుడు పొలం దున్నుకుంటూ కష్టపడి చెమటోడ్చి రెక్కలు ముక్కలు చేసుకొని పొలంలో కష్టపడేవాడు ఎప్పుడు పడిద్ది ఎప్పుడు తప్పిద్దో నాకు ఈ బాధ అని అనుకుంటుంటాడు. తొందరగా యేసుప్రభు రాకడ వస్తే బాగుండు అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటుంటారు వాళ్ళ పనులను బట్టి, అది వేరే విషయం. కానీ వాగ్దానాలని స్వతంత్రించుకోవటం, ఆశీర్వాదాలని స్వతంత్రించుకోవటం కోసం పడే కష్టం అది కొంత క్రయంతో కూడుకున్నది. సమయాన్ని వెచ్చించాలి, మన శక్తిని మన బలాన్ని వెచ్చించాలి. కష్టంగా మన శరీరము లోబడకపోయినా కూడా కష్టంగా ప్రభువుకు లోబడాలి, జీవించాలి. అందుకే క్రైస్తవ జీవితము అనేది మాటలతో చెప్పటానికి చాలా సులభమైన జీవితం, కానీ చేతలలో జీవించేది క్రయముతో కూడుకున్నది. చాలా క్రయముతో కూడుకున్నదిగా కష్టంగా ఉంటుంటుంది. అక్కడే మరి ఆశీర్వాదములు దేవుడు ఊరికినే ఇవ్వడం.
ఆ ఆశీర్వాదాలని మనము సంపాదించుకోవాలి, వాటిని స్వతంత్రించుకోవాలంటే, వాటిని అనుభవించాలంటే యేసు ప్రభు మన కోసం సిలువలో క్రయం చెల్లించాడు. మనల్ని ఆయన నూతన జన్మ ఇవ్వటానికి, మనల్ని క్రొత్తగా జన్మింపచేయటానికి, మనల్ని కనటానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాల్సి వచ్చింది. అలాగే ఆయన మాట విని మనము జీవించాలంటే మనము కూడా అదే విధానంలో, ఆయనంత బాధ కాకపోయినా కొద్దిలో కొద్ది బాధ అయినా మనం అనిపించాలి, తప్పదు. అది మెంటల్ టెన్షన్ కావచ్చు, భౌతిక సంబంధమైన బాధ కావచ్చు, ఇంకా మరే ఇతర ఏదైనా కావచ్చు. కానీ దేవుని వాక్యమునకు లోబడుట అనేది క్రయముతో కూడుకున్నది. ఇస్సాకు జీవితంలో అదే జరిగింది. ఇస్సాకు వాస్తవానికి చూస్తే తన జీవితంలో చాలా సాత్వికుడుగా ఉన్నాడు, మాట వినేవాడుగా ఉన్నాడు, లోబడేవాడుగా ఉన్నాడు. ఈ గుణాలన్నీ అతనిలో ఉన్నాయి. అందుకే ఈ ఇస్సాకు గెరారు దేశంలో ప్రవేశించినప్పుడు, ఇతను అక్కడ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు గెరారు దేశంలో, ఈ ఫిలిస్తీనీ దేశంలోనే అబ్రహాము కాలంలో, అబ్రహాము కూడా కరువు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన కూడా ఇదే ప్రాంతంలో జీవించాడు. ఇప్పుడు అక్కడి నుంచి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్రహాము వెళ్ళిపోయిన తర్వాత ఇస్సాకు అక్కడ పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు కరువు వచ్చింది. మళ్ళీ ఇస్సాకు వాళ్ళ నాన్న వచ్చినట్టే మళ్ళీ వచ్చాడు ఇప్పుడు గెరారు దేశానికి. వాళ్ళ నాన్న టైంలో, అబ్రహాము టైంలో వ్యవసాయం చేయడానికి కొన్ని బావుల్ని ఆయన తవ్విస్తే వాటిని ఫిలిస్తీయులు పూడ్చేశారు అబ్రహాం టైంలోనే. ఎందుకంటే అసూయతో, నువ్వు ఎక్కడో బయట కాని దేశం నుండి వచ్చావు మా దేశానికి, మా మధ్యకు వచ్చి బావులు తవ్వి పంట వేస్తుందంటే నీ పంట విపరీతంగా పండుతూ ఉంది, నీ ఆస్తి విపరీతంగా పెరిగిపోతుంది, మేము ఇక్కడ లోకల్ పీపుల్, మేము లోకల్, మాకు ఎలాంటి ఆశీర్వాదం లేదనే ఒక అసూయ కుళ్ళు వచ్చేసింది వాళ్ళలో. చాలాసార్లు అంటే ఉంటుంది కదా, ఇప్పుడు మనోళ్ళు అమెరికాకి వెళ్ళి, ఆ మనోళ్ళు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి జీవిస్తుంటుంటే అక్కడోళ్ళు మనోళ్ళను చాలా హరాస్ చేస్తూ ఉంటుంటారంట. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు సరిగా కష్టపడరు, సరిగా చదువుకోరు. వారం రోజుల్లో సంపాదించారంటే ఆ వారం రోజుల్లో సంపాదించినంత ఖాళీ చేసి ఆ తర్వాత మళ్ళీ డ్యూటీకి ఎక్కుతారంట. వాళ్ళు ఏం మిగిల్చుకోరంట, దాచిపెట్టరంట వాళ్ళు. మనోళ్ళకి ఏంటి విలువ తెలుసు కాబట్టి మనోళ్ళు కష్టపడి సంపాదించుకొని కూడబెట్టుకొని మంచిగా జాగ్రత్తగా జీవిస్తుంటుంటారు. కొంచెం అభివృద్ధి పొందుతూ ఉంటుంటే వాళ్ళకి అసూయ వచ్చేసింది. ఎక్కడి నుంచో వచ్చి ఇతను మా మధ్య ఉండి మంచిగా సంపాదించుకొని మా ముందు మంచి దర్జాగా ఇల్లు కట్టుకొని మా ముందు మంచిగా జీవిస్తూ ఉన్నాడని చెప్పి ఒకలాంటి కుళ్ళు, ఒకలాంటి అసూయ ప్రవేశిస్తుంది. ఇక్కడ కూడా అంతే జరిగింది. ఈ యొక్క ఇస్సాకు నివసిస్తూ ఉన్న ఈ గెరారు దేశంలో వాళ్ళు కూడా అంతే అసూయపడ్డారు. 12వ వచనం నుండి చూద్దాం సార్. 12వ వచనం చదవండి. 12వ వచనం నుండి 26:12 నుండి చదవండి. నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. దేవుని ఆశీర్వాదం అతనికి తోడై ఉంది కాబట్టి ఇస్సాకు ఆ దేశమందు వేసిన ఆ ఇత్తనము 100 ఫలం వచ్చిందంట. పంట వేస్తే పంట మంచిగా పండింది. ఎందుకు? విత్తనం వేయుట అనేది మానవుని యొక్క పని. దాన్ని మొలిపించి మంచిగా 100 పంట పండేటట్టు చేసేది దేవుని పని. అది మానవుని చేతిలో లేదు. వేసిన విత్తనం అది చక్కగా మొలుచుట అనేది మానవుడు చేయలేడు. దానికి సరి అయిన వాతావరణము, దానికి సరి అయిన ఖనిజాలు అన్నీ అందేటట్లుగా, సమయానుకూలంగా వర్షం పడేటట్లుగా, సమయానుకూలంగా దాని మీద ఎండ వచ్చేటట్టుగా, మంచు కురిసేటట్టుగా, ఇవన్నీ కూడా దేవుని కంట్రోల్లోనే ఉన్నాయి. చాలామంది విర్రవీగుతూ ఉంటుంటారు. ఆ విత్తనం చూసావా, నేనే మొలిపించా అన్నట్టు ఫీల్ అవుతుంటారు. ఆ పంట మొత్తం విత్తనాలన్నీ నేనే కాసేటట్టు చేసినా అన్నట్టుకు ఇదవుతుంటారు చాలామంది. కాదు, విత్తనము వేయటం వరకే. పొలము దున్ని విత్తనము మొలవటానికి అనుకూలమైన ఆ యొక్క నేలను సిద్ధపరచుట మనిషి పని. విత్తనం వేయుట అతని బాధ్యత, అంతవరకే. ఆ తర్వాత మొలుచుట, పంట వచ్చుట, ఇవన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. దేవుడిస్తేనే తీసుకునేది, లేకుంటే లేదు. అందుకే మనకు ఆహారం ఈరోజు దొరుకుతుంది అంటే అది దేవుని కృప. సపోజ్ దేవుడు ఒకవేళ పంట సరిగ్గా పండనీయకుండా మొత్తం వాతావరణం అనుకూలపరచల,
మన దగ్గర డబ్బులు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? డబ్బులు బంగారాన్ని తింటామా? ఆహారపు గింజలు, తిండి గింజలు కనుక లేకపోతే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా తీసుకెళ్ళి దెబ్బలో పడేయటానికి పనికొస్తుంది, కానీ ఎందుకు పనికిరాదు. ఆకలి వేసినప్పుడు కావాల్సింది అన్నం, బంగారం కాదు, డబ్బులు కాదు. అందుకే దేవుడు ఈ తిండి గింజలు ఇవనేది దేవుడు ఇస్తున్న ఆశీర్వాదం. ఇస్సాకు తను వేసిన పంట నూరంతలు చక్కగా పండుతుంటే అక్కడోళ్ళు అది చూసి వాళ్ళు అసూయపడ్డారు. 14వ వచనం చూద్దాం. 14వ వచనం చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. వాళ్ళు అక్కడ అసూయపడ్డారు. అక్కడోళ్ళు అసూయపడి, ఎందుకంటే ఇటు పశు సంపద పెరుగుతుంది, అటు పొలము కూడా మంచిగా పండుతుంది, దాసులు కూడా వచ్చారు, మంచి అందరూ చాలా అభివృద్ధి పొందుతూ ఉన్నాడు వాళ్ళ మధ్యలో. అది చూసి వాళ్ళు అసూయపడ్డారు ఫిలిస్తీయులు. అసూయపడి ఏం చేశారు వాళ్ళు? 15వ వచనం చూడండి. దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఎంత బాధ అండి! అసూయ పడటమే కాకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే తవ్విన బావులన్నిటినీ పూడ్చేశారంట. ఎంత బాధ ఉంటుంది! ఈ రోజుల్లో బావి తవ్వట సులువే, ఒక రోజులో బావి తవ్వేస్తారు ఈ రోజుల్లో, ఎందుకంటే మెషిన్లు ఉన్నాయి కాబట్టి. ఆ రోజుల్లో బావులు తవ్వాలంటే మామూలు మాటలు కాదు. తట్ట, గడపార, పలుగు, ఈ చలకపార, ఈ తట్ట అన్నీ మోసుకొని లోపల దిగాలి, చేత్తోనే తవ్వాలి, ఎత్తి బయటేయాలి. ఎత్తి బయటేయటానికి ఏం చేయాలి? పైనుంచి ఒక తాడు పెట్టి మళ్ళా తట్టలో పోసి దాన్ని బయటికి లాగి, మామూలు ఇది కాదు, చాలా శ్రమతో కూడుకున్నది. ఈ రోజుల్లో మెషిన్లు ఉన్నాయి కాబట్టి ఆ శ్రమ యొక్క విలువ తెలీదు. ఒక బావి తవ్వాలంటే చాలా రోజులు పడుతుంది, చాలా శ్రమ పడాలి, ఎంతోమంది మ్యాన్ పవర్ అవసరం, దానికి ఎంతోమంది అవసరం. అలాంటి తవ్విన బావుల్ని వీళ్ళు అసూయతో పూడ్చేశారు. అప్పుడు ఎట్లుంటుంది మన రియాక్షను? ఎంత బాధ ఉంటుంది! 1-2 సార్లు చూస్తాం, మాటి మాటికి 10 సార్లు, మనం 10 సార్లు తవ్విన బావుని 10 సార్లు వాడు పూడ్చేస్తే ఊరుకుంటామా? ఇస్సాకు అదే చేశాడు. ఎన్నిసార్లు ఇతను బావులు తవ్వితే అన్నిసార్లు వాళ్ళు పూడ్చుకుంటూ పోయారు. చూడండి, కింది వచనాల్లో కూడా చూద్దాం. కింద వచనాల్లో 18వ వచనం చూడండి. మళ్ళీ 18వ వచనం చదవండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినంలో నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తు వాటిని పూడ్చివేసిరి. చూడండి, ఇట్లా కిందికి పోతే మళ్ళీ 20వ వచనం చూడండి. 19, 20 వచనాలు కూడా. మరియు ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. కలహించినందున ఏసెక్కు అని పేరు పెట్టెను. 21 జగడమారి. చాలు. ఇక్కడ ఈ విధంగా బావి తవ్వటం వాళ్ళు ఈసారి ఏం చేశారు? బావి తవ్వగానే మంచి నీళ్లు పడ్డాయి, మంచి జలగల బావి, ఇది మాది అని చెప్పి లాగేశారంట. పొలాల్లో చూడండి, కొన్నిసార్లు కొంతమంది పొలం బీడుగా అట్లే పెట్టేస్తారు. ఎవరో పాపం ఆ పొలాన్ని తీసుకొని, అన్నదమ్ముల భాగంలో లాగా ఆ పొలాన్ని తీసుకొని ఏదైనా బోర్ వేసాడు అనుకోండి, ఆ బోరు పడకపోతే ఏమనరు. బోరు పడి మంచిగా జల వచ్చిందనుకో దాంట్లో నీళ్లు, అప్పుడు జగడం ఆడతారు. ఈ పొలం నాదది, నేను తీసుకుంటా అని జగడం. అప్పుడు దాకా కాముగా ఉంటారు. ఎందుకు? నీళ్ళేమి లేవు, బీడు భూమిలాగా ఉంది,
బోర్ లేదు కాబట్టి కాముగా ఉంటారు. ఎప్పుడైతే బోర్ వేసిన తర్వాత మంచిగా నీళ్లు పడ్డాయో అప్పుడు కొట్లాట మొదలవుతుంది. జలగల భూమి ఇది నాది, ఇది నేను నీకు ఇచ్చినా, ఇది నాది నాకు కావాలి ఇప్పుడు అంటాడు. ఎప్పుడు నీళ్లు పడ్డ తర్వాత. అంతకుముందు ఏం లేదు, పండించేది లేదు, ఏం లేదు, బీడుగా అట్టే పెట్టుంటారు. ప్రాక్టికల్ విషయాలు. అలాంటి పరిస్థితుల్లో ఒక దేవుని బిడ్డగా ఎలాగ ఉంటాడు, ప్రతిస్పందిస్తాడు, ఎలాంటి గొడవ పెట్టుకుంటారు. ఇసాకు ఏం చేశాడు? వదిలేశాడు. ఫస్ట్ ఏమో త్రవ్వితే బావులు పూడ్చేశారు. మళ్ళీ ఇంకొకసారి సర్లే వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి సర్దుకొని ఇంకో చోటకి వెళ్ళి త్రవ్వితే అక్కడ మంచి జలపడ్డది, మంచి నీళ్లు పడేసరికి ఇది మాది అని చెప్పి లాక్కున్నారు వాళ్ళకి. ఎట్టుందో చూడండి. మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇసాకు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట ప్లేస్ మార్చేశాడు. కానీ ఇస్సాకు మాత్రం వాళ్ళతో గొడవ పడలేదు. ఇక్కడ మనం గమనించిన ఈ అధ్యాయం అంతా చూస్తే ఇదే జరుగుతుంది. ప్రతి చోట సతాయిస్తూ వస్తుంటారు వాళ్ళు ఫిలిస్తీన్లు ఇస్సాకుని. ఇస్సాకు అక్కడ విడిచిపెట్టి మళ్ళీ ప్లేస్ చేంజ్ చేస్తాడు, ఇంకో చోటుకి వెళ్ళిపోతాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క చేష్టలకి ఇస్సాకు విసిగిపోలేదు, కానీ వాటిని భరించుకుంటూ వచ్చాడు. రియాక్ట్ అవ్వలేదు, ప్రతిస్పందించి ప్రతిచర్య చేయలేదు వాళ్ళకి. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట ఇదాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఇస్సాకు సాత్వికుడు, జగడమాడేవాడు కాదు, గొడవ పెట్టుకునేవాడు కాదు, సర్దుకొని వెళ్ళిపోయాడు. ఇది కారణం. వినయ మనస్కుడు ఘనత నొందును. అందుకే ఊరికినే రాదు, మాట వినటం అనేది ఊరికినే రాదు. అది క్రయము. ఎంత ఓపిక పెట్టుట్టాడు చూడండి ఇస్సాకు. 1-2 సార్లు, ఇన్నిసార్లు, అది కూడా శ్రమతో కూడుకున్న పని అది. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం అంటే చాలా సులువైపోయింది. ఈ రోజుల్లో ఏదైనా పని చేయటం అంటే చాలా సులువైపోయింది, అన్ని మెషిన్లు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో శ్రమతో కూడుకున్న పని. మనిషి ఎంతో చెమట ఓడ్చి అలసిపోయి కష్టపడి చాలా ప్రాణం విసిగిపోద్ది. అందుకే ఇళ్లలో చూడండి, ఇళ్లలో వంట పనులు చేసేవాళ్ళు సహోదరులు కానీ కంటిన్యూస్గా వంట పని చేసి అలసిపోతూ ఉంటుంటారు. అప్పుడు వాళ్ళని ఏమైనా గదిలిస్తే ఎట్టుంటుంది ఆ టైంలో? సాత్వికులైతే సర్దుకొని ఉంటారు. లేదు గొడవపడేవాళ్ళు అయితే నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మొత్తం దీన్ని తవ్వి మొత్తం వంట వండి ఇచ్చేస్తున్నాను, మీకు విలువ తెలియట్లా, మీరే వండుకోండి, మీరే తవ్వుకోండి పోండి అని కదా. విలువ గ్రహిస్తే మంచిది, గ్రహించకపోతే చూసి మనం యుద్ధం ప్రకటిస్తాం కదా. కానీ ఇస్సాకు మాత్రం గొడవ పడలేదు, చక్కగా సర్దుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే తనలో ఉన్న గుణము, మనస్తత్వము, సాత్వికం. ఎక్కడా కూడా జగడమాడలేదు. ఎన్నిసార్లు సతాయించినా జగడమాడకుండా చక్కగా సర్దుకొని ముందుకు వెళ్ళిపోయి అక్కడ ఇంకోసారి జీవించాడు. లాస్ట్కి చివరకు అర్థమైపోయింది ఆ ఫిలిస్తీ దేశస్తులకి, దేవుడు ఇతనికి తోడై ఉన్నాడు. ఇతను చాలా తెలివైనవాడు ఇస్సాకు. ఇన్నిసార్లు మనం ఇతను సతాయిస్తూ వచ్చాం, ఇన్నిసార్లు ఇతనితో గొడవ పెట్టుకోవటానికి మనం వెతుకుతూ వచ్చాం, కానీ ఇతను గొడవ పడలా, సర్దుకొని ఇంకో చోటుకి వెళ్ళిపోతున్నాడు, కానీ గొడవ పడట్లా మనతో. అయినా కూడా ఇతను వెళ్ళిన చోటల్లా దేవుడు ఇతనితో ఉన్నాడు కాబట్టి ఇతన్ని ఆశీర్వదిస్తుంటున్నాడు దేవుడు. మన బ్రతుకులు చూడు, మనం నష్టపోతూ ఉన్నాం, కానీ ఇస్సాకు ఎక్కడికి పోయినా అభివృద్ధి నొందుతూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడు తనకు తోడై ఉన్నాడు. వాగ్దానం ఇచ్చాడు కదా, 4-5 వచనాలు వాగ్దానం ఇచ్చాడు కదా, నువ్వు వెళ్ళు ప్రదేశం అంతా నీకు ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తానని అన్నాడు కదా. ఒకటే, ఎక్కడికి వెళ్ళినా సరే, ప్లేస్తో సంబంధం లేదు, ఏ ప్లేస్లో ఉన్నా ఎక్కడున్నా సరే దేవుడిని మనతో తీసుకెళ్తే చాలు. దేవుడు మనతో ఉంటే చాలు. ఎవరితో ఉంటాడు దేవుడు? వినయ మనస్కుల దగ్గర దేవుడు ఉంటాడు. ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు దేవుడు? గర్విష్ఠుల దగ్గర నుండి దేవుడు వెళ్ళిపోతాడు. గర్విష్ఠుల దగ్గర దేవుడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మన జీవితంలో ఏదైనా విజయాన్ని బట్టి మనం గర్వించామా, దేవుణ్ణి దూరం చేసుకుంటున్నాం, గుర్తుపెట్టుకోండి. కానీ ఇస్సాకు దేవుణ్ణి తన వెంట పెట్టుకున్నాడు. వినయ మనస్కుడుగా, సాత్వికుడుగా జీవిస్తూ వచ్చాడు. అందుకే దేవుడు తనకు తోడై ఉన్నాడు కాబట్టి ఎన్ని ప్లేసులు మార్చినా, వాళ్ళు ఎంత సతాయించినా ఆ ప్లేసులు మార్చి ఇంకో చోట పోయినా ప్రతి చోట దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూనే వచ్చాడు, అభివృద్ధి పొందించుకుంటూనే వచ్చాడు. అది వాళ్ళు గ్రహించారు. గ్రహించి లాభం లేదు.
ఈ ఇస్సాకుతో మనం గొడవ పెట్టుకుంటే రేపు ఇతను చాలా అభివృద్ధి పొంది చాలా ఆస్తి సంపాదించుకొని చివరికి ఇతని చేతిలో మనం జీతగాళ్ళు అయిపోతామేమో, అప్పుడు ఇతను మనల్ని సతాయిస్తాడేమో అని ఆ దేశస్తులు గుర్తుపెట్టి వాళ్ళే వచ్చి ఈయనతో వచ్చి నిబంధన చేసుకుంటారు. తర్వాత ఈ కింది వచనాలు అదే ఉంది. 26వ వచనం నుండి చివరి వరకు చూస్తే కూడా సమాధాన పట్టడానికి వాళ్ళు వచ్చారు. చదవండి 26వ వచనం నుండి. ఏం చెప్తున్నారు వీళ్ళు? దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ విషయాన్ని మేము చూసాం. ఇన్నిసార్లు నీతో మేము గొడవ పెట్టుకోవటానికి ప్రయత్నించాం, నువ్వు గొడవ పడలేదు, మా దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయావు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మేము గ్రహించింది ఏంటంటే నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు నీకు తోడై ఉన్నాడు, కనుకనే నీవు అభివృద్ధి పొందుతూ ఉన్నావు. అందుకే దేవుడు మనకు తోడై ఉంటే చాలు. పట్టణంలో ఉన్నా, అడవిలో ఉన్నా, కొండ గుట్టల మధ్య ఉన్నా, ఎక్కడైనా మనకు ఒకటే. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన సన్నిధిని మనం ఆనందిస్తాం. అందుకే వాళ్ళు వచ్చి ఈయనతో ప్రమాణం చేసుకుంటున్నారు, నీకు మాకు మధ్య సంధి కుదుర్చుకుందాం, సమాధానపరుచుకుందాం, పగ పెట్టుకోవద్దు మా మీద నువ్వు. ఎందుకంటే నిన్ను మేము ఇంతగా సతాయించాం, అయినా కూడా నువ్వు గొడవ పడలేదు, ఆ ప్రాంతం విడిచి వెళ్ళిపోయావు. నువ్వు మనసులో మా మీద పగ పెట్టుకొని ఉంటే, నువ్వు మా మీద పగ తీర్చుకుంటే ఎట్లా అని ఆలోచించారు వాళ్ళు. అందుకే వాళ్ళు వచ్చి ఇప్పుడు సమాధాన పడుతున్నారు. దేవుడు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీతో మేము గొడవ పడితే నువ్వు మా మీద పగ తీర్చుకుంటే ఇంకా మేము ఉండలేము భూమి మీద. అది గ్రహించారు వాళ్ళు. వాళ్ళు ఆ గ్రహింపులోనికి రావటానికి ఇస్సాకు ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చిందో చూడండి, ఎంత ఓపిక పట్టాల్సి వచ్చిందో చూడండి. అందుకని గమనించాలి, మన వర్కింగ్ ప్లేస్ కానీ, మనం నివసించే ప్రాంతం కానీ, మన ఇళ్లల్లో కానీ, చివరికి మన హృదయంలో ఉండే యుద్ధాలు కానీ, అన్నింటికీ ఒకటే సమాధానం. దేవుని మాటకు మనము లోబడి నడుచుకొనుట ఎలాగో అది మనం నేర్చుకుంటే చాలు. ఒకేసారి మనం ప్రాక్టీస్లో పర్ఫెక్ట్ అయిపోతామని కాదు, ఒకేసారి మనకు అబ్బిద్దని కాదు. స్లోగా మన అనుదిన జీవితంలో దేవుని మాట, అది కొంచెం కష్టమైనా పర్లేదు, ఎందుకంటే దాని వెనకాల ఫలితం ఉంటుంది, శాశ్వతమైన ఫలితం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. కష్టం అనుకోకూడదు. ఒళ్ళు ఉంచడానికి మనము ఇష్టపడాలంతే, సమయం వెచ్చించడానికి ఇష్టపడాలంతే, మనల్ని మనం ఖర్చు చేసుకోవడానికి ఇష్టపడాలంతే. ప్రభు మన కోసం ప్రాణం పెట్టగా లేంది మనము మన సమయాన్ని వెచ్చించలేమా? మన శరీర బలాన్ని మనం ఖర్చు చేయలేమా? మనకున్నది మనం ఖర్చు చేయలేమా? ఆయన కోసం మనం కొద్దిగా శ్రమ పడలేమా? ఇలాంటి కొన్ని మైండ్లో పెట్టుకొని మనం గ్రహింపుతో జీవిస్తే, గ్రహింపుతో పనిచేస్తే, ఆయన మాట వింటే దేవుడు మనకు తోడై ఉండి మనం చేసే ప్రతి పనిలో ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుంది. చుట్టుపక్కల నివసించే, మనతో పాటు నివసించే ప్రజలు గ్రహిస్తారు, దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని గ్రహిస్తారు. ఆ విధంగా దేవుని నామము మన జీవితం ద్వారా మహిమపరచబడుతుంది. ఇది ఇస్సాకులో ఉన్న సాత్వికపు గుణం. ఆ తర్వాత ఇస్సాకులో ఉన్న క్రయం చెల్లించే గుణం చూస్తే మనము, అతను ఎంత లోబడే తత్వం కలిగినవాడు, ఎంత వినయ మనస్కుడో, ఎంతగా లోబడేవాడో 22వ అధ్యాయంలో చూస్తే, ఇదే ఆదికాండము 22వ అధ్యాయంలో 6వ వచనం నుంచి చూడండి, 22:6 నుంచి చూడండి.
ఇక్కడ దేవుడు నీ కుమారుడైన నీ ఒక్కగానొక్క కుమారుడిని ఎంతగానో ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి దహన బలిగా అర్పించు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి వెంటబట్టుకొని తీసుకెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఇస్సాకు నెత్తి మీద కట్టెల మూపు పెట్టి అబ్రహాము చేతిలో ఆ యొక్క నిప్పును కత్తిని పట్టుకొని తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని బయలుదేరి వెళ్తున్నారు. అప్పుడు ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో అంటున్నాడు, ఏమంటున్నాడు? వారిద్దరూ కూడి వెళుచుండగా 7వ వచనం, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొను అని చెప్పాను. ఇంతవరకు బాగానే ఉంది. నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. తీరా ఆ యొక్క ప్రదేశానికి చేరుకునేసరికి దహన బలి అర్పించాల్సిన చోట ఈ యొక్క బలిపీఠం ఏర్పడి కట్టెలన్నీ పేర్చి దాని ఇస్సాకుని కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద పెట్టాడు దహన బలి కోసం అబ్రహాం ఇస్సాకును. అప్పుడు ఏం చేయాలి ఇస్సాకు? అమ్మో మా నానేనా అసలేనా నాకు కాళ్ళు చేతులు కట్టి కట్టెలు పేర్చి దహన బలికి నన్ను దాని మీద పెడుతున్నాడా? ఈయన మా నాన్నగాది ఇతను సైతాన్ అని చెప్పి పారిపోవాలి అక్కడి నుంచి. ఊరుకుంటావా? నన్ను తీసుకొచ్చి చంపటానికి బలి ఏమనుందా? వాము వెసలు ఊహించగలమా? ఆలోచించగలమా? పారిపోతాడు అక్కడి నుంచి. ఇస్సాకు ఏం చేశాడు? వాళ్ళ నాన్న చేతులు కట్టేస్తుంటే కట్టించుకుంటున్నాడు, కాళ్ళు కట్టేస్తుంటే కట్టించుకుంటున్నాడు. వాళ్ళ నాన్న ఎత్తి ఆ కట్టెలో పేర్చిన దాని మీద పెడితే చాకు ఇదే ఏం మాట్లాడ. మానవ ఊహకు మించింది అసలు. దాన్ని తలంచుకోలేము, అసలు దాన్ని ఊహించలేము కూడా మనం అసలు. ఇస్సాకుకు అర్థమైంది, మా నాన్న ఏది చేసినా కూడా తప్పు చేయడు, దేవుని మాట విని దేవునికి అనుగుణంగా నడుచుకునేవాడు మా నాన్నగారు. కాబట్టి మా నాన్నకు వ్యతిరేకంగా నేను నోరు తెరిచి ఏది కూడా ఏంటి నాన్న నువ్వు చేసేది అని చెప్పి నేను చెప్పను. అందుకే ఇస్సాకు నోరు తెరవలేదు. మొదట్లో డౌట్ వచ్చింది, అడిగాడు అంతే. వెళ్తున్నాం దహన బలికి, కానీ మరి గొర్రెపిల్ల లేదే, కట్టెలున్నాయి నిప్పులున్నాయి కానీ గొర్రెపిల్ల లేదే అని డౌట్ వచ్చి అడిగాడు. ఏది నాయన గొర్రెపిల్ల అంటే దేవుడు చూసుకుంటాడులే అన్నాడు మా నాన్న. సాలు దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ వచ్చి చూసరికి కట్టెల మీద ఇస్సాకునే తీసుకొచ్చి పెడుతున్నాడు అబ్రహాం. అప్పుడైనా అర్థం అవ్వాలి కదా మరి ఇస్సాక్కి. ఏంటి నాన్న నువ్వేమన్నావు? దహన బలికి గొర్రెపిల్ల ఎంత దేవుడు చూసుకుంటాడు అన్నావు, మరి ఇక్కడ తీసుకొచ్చి నన్ను పెడతాను ఏంది? గొర్రెపిల్లను పెట్టాల్సిన స్థానంలో నన్ను పెడతాను ఏంటి నువ్వు? అడగొచ్చు కదా, అడగలా, ఎవరు తెరవలేదు. అమ్మో ఇది ఎక్కడ విధేయత బాబోయ్, ఈ విధేయత నాకు వద్దులే అనుకుంటాం కదా మనం. వద్దులేదు, ఈ యేసుప్రభు వద్దు, ఈ భక్తి వద్దు, మనకు ఈ జీవితం వద్దు నాయనో, ఏదో అనుకుంటే మరి ఇంతనా కదా. అందుకే క్రైస్తవ జీవితం అనేది నిజంగా పానీయ అర్పణంగా పోసే జీవితం, నీళ్లు పోసే ఇలాంటి జీవితం. పానీయ అర్పణంగా అంటే మనల్ని మన జీవితాన్ని ఇట్లా నీళ్ళలాగా పారబోసుకోవటానికి కూడా ఇష్టపడటానికి అలాంటి విధేయత, అలాంటి మనస్తత్వము కలిగిన ఇస్సాకు. అందుకే దేవుడు అబ్రహాం పేరు పెట్టి ఇస్సాకు పేరు పెట్టి యాకోబు పేరు పెట్టి పిలవటానికి గల కారణం ఇదే. నేను అబ్రహాము దేవుడను ఎవరిని అంటారా? దేవుడు పరిచయం చేసుకునేటప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి నేను బ్రదర్, నేను ఐజా బ్రదర్ వాళ్ళ దేవుడిని అని అంటాడా? మీ దగ్గరకు వచ్చి నా పేరు పెట్టి చెప్తాడా పరిచయం చేసుకునేటప్పుడు? ఈ ఐజా బ్రదర్ ఏం చేసిండని పిలుస్తాడే దేవుడు. ఏదో వాక్యం చెప్తుండే, ఇక్కడ ఏదైనా పరిస్థితి వస్తే ముందు అందరికంటే ముందు పారిపోతాడు మనుషులు. అందుకే దేవుడు ఎవరు పేరు పడితే వాళ్ళ పేర్లు పెట్టేసి నేను వాళ్ళ దేవుడిని వీళ్ళ దేవుడిని అని చెప్పి అనడు. ఎందుకు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అనేది వాళ్ళ ముగ్గురు పేర్లు పెట్టుకొని మనతో పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు కారణం? అంత క్రయం చెల్లించి జీవించారు, దేవుని కోసం అంతగా లోబడి జీవించారు. అందుకే ఇశ్రాయేలు నీవు నా దాసుడు,
నిన్ను బట్టి నేను మహిమ తెచ్చుకుందును అని అన్నాడు. ఇస్సాకును బట్టి కూడా అంతే అన్నాడు, అబ్రహామును బట్టి కూడా అంతే అన్నాడు దేవుడు. అందుకే ఇస్సాకు ఎంతగా లోబడేవాడు, ఎంతగా దేవుని మాట వినేవాడంటే అంతగా తన ప్రాణం పోతున్నా కూడా వెనక తగ్గలేదు, విధేయతలోనే ఉన్నాడు. వాళ్ళ తండ్రి అయిన అబ్రహాముతో నోరెత్తి అడగలేదు, ఏంది నానా నువ్వు చేస్తున్న పనేంటి, నన్నేంటి కట్టేసి ఈ కట్టెల మీద పెట్టావేంటి దహన బలి కోసం అని చెప్పి నోరు కూడా తెరిచి అడగల. ఒకటే వాళ్ళ నాన్న ఉన్నాడు, దహన బలి కోసం గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడు అన్నాడు. చాలు, మా నాన్న చెప్పిండుగా, దేవుడే చూసుకుంటాడు. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే కట్టెల మీద ఎవరున్నారు? ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడైనా ఇస్సాకు అర్థం అవ్వాలి కదా, దహన బలి కోసం గొర్రెపిల్ల దేవుడు చూసుకుంటాడని చెప్పి అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే మా నాన్నగారు గొర్రెపిల్ల స్థానంలో నన్ను తీసుకొచ్చి పెట్టాడు, ఏంటి ఇప్పుడు పరిస్థితి అని. సరే రాని కత్తి రాని గొంతు ఇట్ట కోస్తున్నప్పుడు అప్పుడు అడుగుతాలే మా నాన్న అనుకున్నాడా? లేదు, నమ్మాడు. వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట నమ్మాడు అంతే. ఎందుకంటే దేవుడు ఏది కూడా తప్పు చేయడు, చేయించడు, అది తెలుసు. ఏమో ఒకవేళ దేవుడు ఇప్పుడు ముసలితనములో మా నాన్నగారికి నన్ను దేవుడు కుమారుడుగా ఇచ్చాడు, అలాంటి దేవుడు నన్ను చంపిన తర్వాత నన్ను లేవనెత్తడా అని సిద్ధపడిపోయాడు. దేవుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నరబలి అనేది దేవుడు అసహించుకునే కార్యం, దేవుడు ఇష్టపడ్డాడు. మనుషులను బలిగా ఇచ్చుట అనేది దేవుడు అసహించుకునే కార్యం. దేవుడు అసహించుకునే కార్యమును దేవుడు ఇక్కడ అబ్రహాముతో ఎందుకు చేపిస్తున్నాడు? ఆయన యొక్క స్వభావానికి విరుద్ధంగా ఎందుకు చేపిస్తున్నాడు? ఎప్పుడు చేయించడు. ఇక్కడ దేవుడు అబ్రహాము యొక్క విధేయతను, తన కుమారుడైన ఇస్సాకు యొక్క విధేయతను, కుమారుడు యొక్క సమర్పణను ఇక్కడ చూస్తున్నాడు దేవుడు. అంతేగాని చంపనీయుడు. దేవుడు నిజంగానే గొర్రెపిల్లను సిద్ధపరిచి ఉంచాడు. అబ్రహామా ఆగు, నువ్వు అంతగా విధేయత చూపుతావని నాకు తెలుసు, గొర్రెపిల్ల సిద్ధంగా ఉంది, ఆ గొర్రెపిల్లని అర్పించి అక్కడ. ఇస్సాకు బతికిపోయాడు. చూసారా ఇస్సాకు యొక్క విధేయత ఎంత గొప్పదో చూడండి. ఒకవైపు సాత్వికుడు, ఇక్కడ చూస్తే ఇంత విధేయుడు, దేవుని మాటను వినేవాడు. అందుకే వినయ మనస్కుడు ఘనత నందును. యేసు ప్రభు యొక్క విధేయత ఇస్సాకులో మనం చూస్తున్నాం. అంటే యేసు ప్రభు పుట్టక ముందు క్రీస్తు పూర్వము జరిగిన సంగతి కాబట్టి ఇది. యేసు ప్రభు ఏ విధంగా మరణానికి వెనుకాడకుండా తన్ను తాను సిలువలో మన కోసం అర్పించుకోవటానికి సిద్ధంగా తండ్రి మాట విని తండ్రి మాటకు లోబడి వచ్చేవాడిగా ఉన్నాడో, ఆ విధంగా ఇస్సాకు కూడా తన తండ్రి అయిన అబ్రహాము యొక్క మాటకు లోబడి తన్ను తాను ఆ బలి అవ్వటానికి, ఆ కట్టెల మీద బలిగా అర్పింపబడటానికి తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. తను తాను అర్పించుకోవటానికి అప్పగించుకున్నాడు తండ్రి చేతిలో. యేసు ప్రభువారు కూడా అంతే, తన తండ్రి చేతిలో అప్పగించుకున్నాడు, మన కోసం అర్పింపబడటానికి అర్పించుకున్నాడు. అందుకే మార్కు సువార్త 10:45 అంటుంటాడు, నేను అనేకుల ప్రాణ విమోచన క్రయముగా నా ప్రాణం ఇవ్వటానికి వచ్చున్నాను నేను అంటాడు. నా ప్రాణం బలిగా అర్పింపబడటానికి వచ్చున్నాను అంటాడు యేసు ప్రభువారు. అందుకే ఇస్సాకు యొక్క జీవితమును మనం గమనిస్తే ఈ రెండు గుణాలు చాలా ఉన్నతమైనవి. సాత్వికము, విధేయత, ఇవి రెండు కూడా చాలా విలువైనవి. అందుకే తనను బట్టి దేవుని నామము అంతగా మహిమపరచబడింది, దేవుని నామము అంతగా ఘనపరచబడుతుంది. చదువుకున్న వాక్య భాగాలు ఏం చూసా? వినయ మనస్కుడు ఘనత నందును. అంటే ఎవరైతే దేవుని మాట వింటారో వాళ్ళ ద్వారాగా ఘనత వస్తుంది. ఇప్పుడు ఎవరికి వచ్చింది ఘనత? ఇస్సాకు జీవితాన్ని బట్టి ఘనత వచ్చింది. ఎవరు ఘనపరచబడుతున్నారు? దేవుడు ఘనపరచబడుతున్నాడు. అందుకే ఇక్కడ గమనించాలి, మన జీవితం ద్వారా దేవుడు ఘనత పొందుతాడు. మనము ఎంతగా దేవునికి లోబడతామో గుర్తుపెట్టుకోండి, అంతగా దేవుడు మన ద్వారా, మన జీవితం ద్వారా లోకములో ప్రజల మధ్య ఘనపరచబడతాడు, హెచ్చించబడతాడు. ఆయన నామం హెచ్చించబడతాడు మన ద్వారా. అందుకే
మన ద్వారా దేవుని నామము హెచ్చించబడినప్పుడు అనేకులు రక్షణ అనుభవంలోనికి వస్తారు. నీ దేవుడు నాకు కావాలి అని వస్తారు. అక్కడ ఫిలిష్తీయులు గుర్తెరిగారు. ఇస్సాకుతో దేవుడు తోడుగా ఉన్నాడు, అందుకే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తున్నాడు. అందుకే వాళ్ళ ఫిలిష్తీయులు అతని దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి సంధి చేసుకున్నారు, సమాధాన పడ్డారు. మన జీవితంలో కూడా మన యొక్క విధేయతను బట్టి, మన యొక్క సాత్విక గుణమును బట్టి, దేవునికి మనం లోబడుతూ జీవిస్తూ సాత్వికమును వినయమును మనం కలిగి ఉన్నప్పుడు, విధేయతను మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన ద్వారా ఘనపరచబడతాడు. నీ దేవుడు నాకు కూడా కావాలి అని చెప్పి లోకంలో ఉన్న ప్రజలు దేవుని దగ్గరకు వస్తారు, రక్షణ పొందుతారు. అందుకే మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చదివే దశలో ఉన్నావా, స్కూల్లో ఉన్నావా, కాలేజీలో ఉన్నావా, ఆఫీసులో ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, చుట్టుపక్కల వాళ్ళ మధ్య జీవిస్తున్నావా, నీ స్థితిలో దేవునికి లోబడటం ఏంటో నేర్చుకో. సాత్వికంగా జీవించడం అంటే ఏంటో నేర్చుకో. దేవుని మాటను విని ఏ విధంగా వాక్యానుసారంగా జీవించాలో అభ్యాసం చేసుకో. అది ఎంతో ఘనత తెస్తుంది నీకు. దేవుడు ఘనపరచబడతాడు. అనేక మంది రక్షణ పొందుతారు. మీ కుటుంబ సభ్యులు రక్షణ పొందుతారు, చుట్టుపక్కల రక్షణ పొందుతారు. ఎంత గొప్ప విషయం అది. అందుకే ఈ విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకొని వినయ మనస్కుడు ఘనత నందును ఏ విధంగా మనం ప్రభువుకు లోబడి జీవిస్తే ఆయన ఘనపరచబడతాడో ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రాక్టికల్గా మనం ఆ విధంగా జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, అపారమైన నీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇస్సాకు జీవితాన్ని మా ముందుంచి వినయ మనస్కుడు ఘనత నొందును అనే వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. కనికరించుము, సహాయం చేయం. ఇస్సాకు జీవితంలో ఉన్న సాత్వికం, ఇస్సాకు జీవితంలో ఉన్న వినయ విధేయత, సమర్పణతో కూడిన జీవితం మా ముందు తీసుకొచ్చి పెట్టావు. స్తోత్రాలు. సహాయం చేయండి. ఆ విధంగా ప్రభువా మేము లోబడి సాత్వికమైన మనసుతో నీ వాక్యానుసారంగా జీవించటం ఎట్లో మేము అనుదినము మా జీవితంలో అభ్యాసము చేయుటకు మమ్మల్ని బలపరచండి, సహాయం చేయండి. తద్వారా మా జీవితం ద్వారా నీవే ఘనత పొందు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నిన్ను బట్టి నేను మహిమపరుచుకుందును అని సెలవిచ్చిన దేవుడవు. అవును ప్రభువా, మేము నీ దాసులం, నీ సేవకులం. అంటే నీ గురించి ప్రభువా మేము ఈ భూమి మీద సాక్షులంగా జీవించేవాళ్ళం, నిన్ను సేవిస్తున్న వాళ్ళం. మమ్మల్ని బలపరచండి, జ్ఞాపకం చేసుకోండి. మా జీవితం ద్వారా ప్రభువా నీవే ఘనపరచబట్టుకు సహాయం చేయండి. కనికరించి కృప చూపించమని పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ప్రభువా మేము నీలో అనుభవించుటకు మాకు సహాయం చేయం. లోకంలో చూసిన ప్రజలు దేవుడు వీళ్ళకు తోడై ఉన్నాడు అని గ్రహించి మీ దేవుడు నాకు కూడా కావాలని వాళ్ళు ఇష్టపడి నీ ఎద్దుకు వచ్చేవాళ్ళుగా ప్రభువా అలాంటి జీవితం మేము జీవించగలటకు మాకు సహాయం చేయం. మమ్మల్ని బలపరచమని నీ దయగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి మనము దేవునికి తెచ్చిన కానుకలు అర్పించుకుందాం.